ఫ్యాక్షన్ ప్రాంతాల్లో ఒక మహానాయకుడు ఉంటాడు. ఆ మహానాయకుడి కింద ఒక 5, 6 నాయకులు, 10 మంది నాయకులు ఉంటారు. ఈ నాయకులందరూ ఆ మహానాయకుడు మెప్పు పొందడం కోసం మర్డర్‌లు చేస్తారు, లేకపోతే దొమ్మీలు చేస్తారు, బాంబులేస్తారు, అరాచకాలు చేస్తారు. ఎవరెక్కువ దొమ్మీలు చేస్తారు, అరాచకాలు చేస్తారు, అట్లాంటి వాడికి ఈ పెద్ద నాయకుడి దగ్గర గౌరవం వస్తుంది. వీటిటి కోసం ప్రారంభించి చివరికి కత్తి పట్టుకున్నాడు కత్తితోనే పోతాడు, బాంబును పట్టుకున్నాడు బాంబుతోనే పోతాడు, ఫ్యాక్షన్ ప్రారంభించినోడు ఫ్యాక్షన్‌తోనే పోతాడని చివరికి అట్లాగే చచ్చిపోతా ఉంటారు. ఈ చచ్చిపోయినప్పుడు ఆ కుటుంబాల బ్రతుకు దారుణంగా తయారవుతుంది. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం మొన్ననే పల్నాడులో జరిగినటువంటి జంట హత్యలకి సంబంధించి ఇద్దరిని నరికి చంపినటువంటి సంఘటనలోని ఒక చనిపోయినటువంటి వ్యక్తి యొక్క భార్య ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసిన సంఘటన సంచలనం సృష్టించింది. చేతికి అందొచ్చినటువంటి పెద్ద కొడుకు 3 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఇప్పుడేమో భర్త హత్య చేశాడు. భర్త హత్య చేశారు, ఇక నేనెందుకు బతకాలి, ఎవరి కోసం బతకాలి, ఇది గాలమ్మ అనే ఆవిడ ఆవేదన. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండపాడులో అన్నదమ్ములు వెంకటేశ్వర్లు, కోటేశ్వర్లు కారుతో ఢీకొట్టి రాళ్లతో మోది ప్రత్యర్థులు హత్య చేసిన సంగతి తెలిసింది. హత్యకు గురైన కోటేశ్వరరావు భార్యే గాలమ్మ. భర్త లేరనే విషయాన్ని తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె బుధవారం కుంటలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నిస్తే గ్రామస్తులు కాపాడారు. పెద్ద కొడుకు వాసు గతంలో రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో గాలమ్మ మానసికంగా కుంగిపోయింది. చాలా కాలం ఇంట్లో నుంచి బయటికి రాలేదు. గ్రామంలో తోట చంద్రయ్య హత్య తదనంతర పరిణామాలతో భర్త కోటేశ్వరరావు 2 ఏళ్ల పాటు ఇంటికి దూరంగా ఉండాల్సి రావడం ఆమెను మరింత ఆవేదనకు గురిచేసింది. 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రాగానే కోటేశ్వరరావు గ్రామంలోకి వచ్చారు. దీంతో ఆ మనసు కొంత కుదురుపడింది. గత శనివారం కోటేశ్వరరావు ఆయన సోదరుడు వెంకటేశ్వరరావుని కారుతో ఢీకొట్టి బండరాయితో మోది ప్రత్యర్థులు హతమార్చారు. ఈ దారుణం గాలమ్మను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. భర్త మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతో బుధవారం ఉదయం 5 గంటలప్పుడు గ్రామ సచివాలయం సమీపంలో నీటికుంట దగ్గరకు వచ్చారు. అక్కడ ఉన్న వీరాంజనేయులు అనే వ్యక్తి ఎవరమ్మా నువ్వు అని అడుగుతుండగానే కుంటలో దూకేశారు. అంతలో వెంకటేశ్వర కొడుకు అంజీ అక్కడికి వచ్చారు. వీరాంజనేయులు అంజీ కలిసి గాలమ్మను కాపాడారు. అన్నయ్య ప్రమాదంలో చనిపోయాడు, నాన్నని చంపేశారు, నన్ను ఒంటరివాడిని చేసి నువ్వు కూడా వెళ్ళిపోతావమ్మంటూ గాలమ్మ చిన్న కుమారు లక్ష్మయ్య రోధించడం గ్రామస్తులు కంటతడి పెట్టించింది. ఇప్పటికైనా సరే ఈ రౌడీ ఫ్యాక్షన్ రాజకీయాల కుటుంబాలు నాశనం కాకుండా చూసుకోవాలంటే తమ భర్తో తమ బిడ్డో ఆ దరిద్రం వైపుకి వెళ్తున్నప్పుడు ఆపాల్సినటువంటి బాధ్యత ఆ ఇంటి మహిళలకు ఉంది. అసలు అక్కడ రెచ్చగొట్టేదే మహిళలు అన్నటువంటి పేరు కూడా ఉంది.